రాప్తాడు సిద్ధం సభకు సీఎం జగన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వైసీపీ శ్రేణులకు ఏం చెప్పారో ఏవో గాని అబ్బా ఆ జనమేంద్ర బాబు అనుకుంటున్నారట జనం. జగన్ ఓదార్పు యాత్ర చేసేటప్పుడు తండోపతంటాలుగా జనాలు వచ్చిన దృశ్యాలు మళ్లీ రాప్తాడులో కనిపించాయి. జగన్ అయినా చంద్రబాబు సభలకైనా పార్టీ యంత్రాంగాలు ఇతర ప్రాంతాల నుంచి జనాల్ని సమీకరించాల్సిందే అనడంలో సందేహం లేదు. కానీ ఆ రేంజ్లో జనాలు తరలి రావడం అనేది టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది. అనంతపురం జిల్లా రాప్తాడు భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయట. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి రెండు సిద్ధం సభల కన్నా రాప్తాడులో జరిగిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. అలాంటిది రాప్తాడు బహిరంగ సభకు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు జనాలు హాజరవడమే ఆశ్చర్యంగా ఉంది. సభకు జనాలు హాజరవ్వడం వేరు, స్పందించిన తీరు వేరు. జగన్ స్పీచ్ జరిగినంతసేపు జనాలు కేరింతలు కొట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాప్తాడు సభ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ట్విట్టర్లో దేశంలోనే మొదటి స్థానంలో సిద్ధం హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అయినట్టు తెలుస్తోంది. ఇక సిద్ధం సభ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వైసీపీ ఫాలోవర్స్ భారీ సంఖ్యలో ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్టులు చేశారు. జగన్ జనం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తొలి నుంచి రాయలసీమ జగన్ కు కంచుకోటగా ఉంది. రాప్తాడుకు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఏరి కోరి వైసీపీ సభ ఏర్పాటు చేసి జగన్ తన తడాకా చూపించారని అనలిస్టులు అంటున్నారు. రాప్తాడు సభ నిర్వహణ బాధ్యతల్ని సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా అనంతపురం వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత కార్యకర్తల మధ్యకు వెళ్లారు. తన ప్రసంగంలో కార్యకర్తలకు ఎన్నికల వేళ దిశానిర్దేశం చేశారు. 2019లో ఇచ్చిన హామీల్ని 99% అమలు చేసి మరోసారి ప్రజల మధ్యకు వచ్చామని జగన్ వివరించారు. పేదల పక్షాన యుద్ధానికి సిద్ధం కావాలని కేడర్ను జగన్ పిలుపునిచ్చారు. జగన్ గ్రౌండ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా షేక్ చేయగలరని ఒక అభిమాని అనగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ జగన్ అన్న ఈజ్ రోరింగ్ లైన్ అంటూ పోస్టింగ్స్ కనిపించాయి. సిద్ధం సభ వేళ వైసీపీ క్యాడర్లో జోష్ పెరిగిందట. తరువాత నిర్వహించే సిద్ధం సభలు కూడా రాప్తాడు సభకు తగ్గకుండా చూసుకోవాలని వైసీపీ శ్రేణులు ప్రణాళికలు వేస్తున్నారట. చూద్దాం సిద్ధం సభలు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మరి.